వారు దానిలో మునిగిపోరని స్వామి సూచిస్తున్నాడు అన్నమాట. పాదము చూపుతున్న ఇంకొక హస్తము నా పాదాలే మోక్షదాయకాలని సూచిస్తోంది. శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా ఇక్కడ దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇది డిసెంబర్ మాసంలో ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో ఇదంతా తిరుపతి ఆగమ సాంప్రదాయ ప్రకారం జరుగుతాయి. ఇక్కడ కళ్యాణోత్సవం, తెప్పోత్సవం, బ్రహ్మోత్సవం అని 3 ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచే కాక మన రాష్ట్రం గురించి కూడా అనేక మంది భక్తులు వచ్చేస్తుంటారు. ఇక్కడ వచ్చేసి భక్తులు స్వామివారిని మొక్కు తీర్చుకుంటారు. ఇక్కడ దాసంగం అని ఇక్కడ వచ్చిన భక్తులందరూ దాసంగం పెట్టుకొని ప్రతి సంవత్సరం ఒక కుండలో నైవేద్యం అన్నం చేస్తూ ఉంటారు. వారికి ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళు తీసుకొని పోయి ఒక సంవత్సరాంతం ఇంట్లో కుండను పెట్టుకొని దాన్నే పూజ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ స్వామివారిని కొలుస్తూ ఒక సంవత్సరం పాటు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు ఉన్నట్టుగా కాకుండా ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ కోనేరు నిర్మాణం జెడ్పీ నిధుల నుంచి చేశాము. అంతేకాకుండా ఇక్కడ ఒక వేద పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల ద్వారా వసతి గృహాలు ఏర్పాటు చేశాము. దాదాపు 10 లక్షల రూపాయలతో వసతి నిర్మాణం చేపట్టాం. 1 లక్ష రూపాయలతో ఇక్కడ చిన్నగా ఉద్యానవనం ఏర్పాటు చేశాము. అంతేకాకుండా సీసీ రోడ్డు వేయించినారు. దేవాలయం చుట్టూ ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. అంతేకాక దాసంగం కొరకు దాసంగం షెడ్స్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. బ్రహ్మాండ పురాణంలో 2వ అధ్యాయంలో లక్ష్మీదేవిని ఆ పరమేశ్వరుడు దశావతార రూపిణిగా స్తుతించాడు. మహాదేవుని స్తోత్రమునకు మెచ్చిన లక్ష్మీదేవి గిరిశాచలమున వెలసి భక్తుల సర్వాభీష్టాలు నెరవేరుస్తానని వరమిచ్చింది. మహాబలవంతమైన 4 దిగ్గజములు వచ్చి శిలారూపముతో ద్వారమున నిలచి స్వామిని సేవిస్తున్నాయి. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామివారికి కత్తి, డాలు, మీసము ఉంటాయి. ఇది మహాపుణ్యక్షేత్రం. ఇక్కడ ఒక బ్రాహ్మణునికి అన్నదానం చేస్తే 1,00,000 బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది. ఈ ఆదిశిల క్షేత్రంలోని మరో ప్రత్యేకత ఇక్కడ పూజారులు బోయవాళ్లు కావడం. వీళ్లంతా వాల్మీకి వంశస్థులు. శ్రీవారికి పూజ చేసే అర్హత వీళ్లకే దక్కుతుంది. రాను రాను వంశ విస్తరణ చేత వారానికి ఒక కుటుంబం వాళ్లే పూజ చేసే భాగ్యం ఆ వంశీయులందరికీ దక్కింది. పూజ చేసే అర్చకుడు ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న గదిలో నివసించి వంట చేసుకుని స్వామివారికి నివేదించి ఆ తరువాత తాను తింటాడు. ప్రతిరోజూ సాయంత్రం పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ఆ అర్చకుడు ఆలయం బయటకు వచ్చి స్వామికి నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. తండ్రి, శూద్రుడనైన నేను నీ సేవలో ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అంటూ తన 2 చెవులను, ముక్కును నేలకు తాకిస్తాడు. ఇలా 5 సార్లు చేసి ఆలయంలోనికి వెళ్లి నిద్రిస్తాడు. ఇలా దీక్షగా 7 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా స్వామివారి సన్నిధిలోనే గడుపుతాడు. రామాయణం రచించిన వాల్మీకి మహర్షి కులాస్థలమైన మేము మళ్ళా ఆనాడు నల్ల సోమనాద్రి వేట మార్గం పోయి మళ్ళీ తిరిగి ప్రయాణంలో వస్తుంటే ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెనుకల మళ్ళా తిరిగి ప్రయాణంలో గుర్రము ఆగిపోతే అక్కడ మళ్ళీ పశువులు కాస్తున్నటువంటి బోయ పిల్లవాడిని చూసి, బాబు ఇక్కడ ఏమన్నా విశేషం కలేదు, ఏమన్నా ఉందా, మళ్ళీ ఇక్కడ గుర్రం ఆగిపోయిందంటే అప్పుడు ఆ పిల్లగాడు గుండెకి నిలిచిన అటువంటి స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని చూపించి మళ్ళా ఇక్కడ ఉండరాన్ని చూపించి అప్పుడు ఆ నల్ల సోమనాద్రి నా గుర్రము మళ్ళా ఎప్పుడులకల తిరిగి ప్రయాణము ఎక్కడన్నా నన్ను విజయం పోతే నేను విజయం సాధించి వస్తే మళ్ళా నీ గుడి
కట్టి నన్ను జన్మ సార్థకం చేసుకుంటున్నా అని మళ్ళా నీ పూజకి మాన్యాలు అన్ని మడిమాయాలు ఏర్పాటు చేస్తాను కాసి మళ్ళా స్వామివారిని ప్రార్థన చేసుకొని మళ్ళా బాబు మళ్ళీ నువ్వు స్వామిని నాకు చూపించినావు కాబట్టి మళ్ళీ నువ్వు ఏమన్నా ఏం కావాలో నువ్వు కోరుకో అంటే నాకేం అవసరం లేదబ్బా, నాకు దేవుని పూజ, నాకు కడుపు నిండా ఇంత అన్నం ఉంటే చాలని అప్పుడు రాజుని రాజు నాకు కోరుకున్నాడు. పూజకు కావలసిన ద్రవ్యాలు అనగా నూనె, వత్తులను ఇక్కడి చాకలి వాళ్లు తీసుకురావాలి. ఇతని పేరు ధర్మన్న. వీళ్ల పని స్వామివారి ద్వారం దగ్గరే ద్వారపాలకుడిలా నిలబడడం. స్వామివారి ఆజ్ఞానుసారం వీళ్లకి ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఇక యజ్ఞాలు, యాగాలు బ్రాహ్మణుల చేత నిర్వహిస్తారు. ఈ గుడికి దగ్గరలోనే దేవుని గుట్ట ఉంది. అదే ఇప్పుడు దేవరగట్టగా మారింది. ఇతని పేరు సంపత్ కుమార్. ఆగమాచార్యుడు, పురోహితుడు. తన చిన్నప్పటి నుండి మొదలకల్లు తిమ్మప్ప సేవలో తరిస్తోన్న భక్తుడు. మా నాన్నగారు ఇక్కడ ఆగమ శాస్త్ర ప్రకారం